కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వాసుదేవ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూమ్ఫీల్డ్ ఎలేషన్, నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కాజాగూడ, హైదరాబాద్. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదిశతారిణే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమం వందే శ్రీగురాందినతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ మనం భగవంతుడు ఎవరు అన్న అంశాన్ని గురించి చర్చిద్దాం. ముందు సెషన్స్లో దేవుడు ఉన్నాడా అన్న విషయాన్ని చూసాం. భగవంతుడు అంటూ ఉన్నాడు, కానీ తన్ని చూడడానికి మనం అర్హత సాధించాలి అని తెలుసుకున్నాం. తర్వాత శాస్త్రం ఏ విధంగా భగవంతుడిని మనకి అద్దంలో చూపిస్తుంది అది కూడా మనం చర్చించాం. వేదాలు అంతమైతే ఉపనిషత్తుల తాలూకా సారం గీతోపనిషత్తు, భగవద్గీత అని చెప్పాం. తర్వాత ఈ భగవద్గీత, భాగవతం ఈ రెండు పుస్తకాలు కూడా కలియుగానికి పనికొచ్చే పుస్తకాలను కూడా మనం చూసాం. ఎందుకంటే మన దగ్గర 18 పురాణాలు, 108 ముఖ్యమైన ఉపనిషత్తులు, 4 వేదాలు, రామాయణం, మహాభారతం, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. చదవడానికి టైం లేదు కాబట్టి వాటిని తగ్గించుకుంటూ వస్తే చివరికి 700 శ్లోకాలు భగవద్గీత, 18,000 శ్లోకాలు భాగవతం చదివితే సరిపోతుంది అని గత వారంలో చూసాం. దాని ఆధారంగా భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఎవరు, దాని తాలూకా అస్తిత్వం ఏంటి అనేది ఇవాళ చూద్దాం. భగవంతుడు అన్న ఈ విషయం మీద సరైన రీసెర్చ్ ఈ మధ్యకాలంలో జరిగిపోవడం వల్ల ఎవరు దీని మీద ఇంత శ్రద్ధ చూపించకపోవడం వల్ల భగవంతుడు ఉన్నాడంటే కొందరు, లేడంటే కొందరు, మనం అందరూ భగవంతుడే అని అనేవాళ్ళు కొందరు, లేదు అంటే మా తల్లిదండ్రులు నాకు దేవుడు అంటే, కొందరు వృత్తే నాకు దేవుడు అంటే, కొందరు మా దేశమే నాకు దేవుడు అంటే, లేదు భగవంతుడు ఉండేవాడు దీన్ని సరిగా చూడలేక దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడు అనేవాళ్ళు కొందరు. అసలు భగవంతుడు ఎవరు అన్న దాని గురించి ఇవాళ చూద్దాం. భాగవతం ఏం చెప్తుందంటే, భగవతత్వం అన్నది 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏ టైంలో చూసినా సరే ఆంధ్రలో కానీ, ఇండియాలో కానీ, ప్రపంచంలో కానీ అనేక మంది తాము దేవుళ్ళని బయలుదేరతారనమాట. చిన్న ప్రశ్న, మనం కూడా వాళ్ళని నమ్ముతాం కూడాను. సో ఆ ప్రశ్న ఏంటంటే, మీరు గ్రహాలు ఉన్నాయి, మన గ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండం చాలా పెద్దది, అందులో కొన్ని వందల వేల గ్రహాలు ఉన్నాయి. అందులో మన నవగ్రహాలు తీసుకుంటే భూమిని ప్లూటోతో పోలిస్తే భూమి చాలా పెద్దది. అంటే ప్లూటో గోళిక అంటే భూమి ఒక బంతి లాంటిది. కానీ అదే భూమి జూపిటర్ బృహస్పతితో పోలిస్తే భూమి ఒక గోళిక అంటే జూపిటర్ ఒక బంతిలో ఉంటాడు, ఒక బంతి ఆకారంలో ఉంటుంది. కానీ భూమిని సూర్యుడితో పోలిస్తే భూమి ఒక చిన్న చుక్క అయితే సూర్యుడు ఒక పెద్ద ఫుట్బాల్ లాంటివాడు. కానీ ఈ బ్రహ్మాండంలో అనేకమైన గ్రహాలు ఉన్నాయి, కొన్ని వందల వేల గ్రహాలు. ఇవన్నీ నక్షత్రాలు, ఇవన్నీ సూర్యుడి కంటే పెద్దవి, చాలా పెద్దవి. కొన్ని నక్షత్రాలు పోస్తే ఈ నక్షత్రాలు బంతిలో అయితే సూర్యుడు ఒక చుక్క కూడా కాదు. మిల్కీ వే, పాలపుంత. మీరు పాలపుంతలో ఉన్న గ్రహాన్ని చూస్తే అందులో సూర్యుడు కనిపించడు. కొన్ని కాంతి సంవత్సరాలు, ఒక 5,000 కాంతి సంవత్సరాలు మీరు వెళ్తే ఈ పాలపుంతే కనిపించదు. ఒక 50,000 కాంతి సంవత్సరాలు వెళ్తే మనం వేటినైతే చూస్తున్నామో మన ఈ పాలపుంత అన్నది లేదా
ఈ చుట్టుపక్కల ఉన్న గెలాక్సీలన్నీ చుక్కల కింద కనిపిస్తాయి. అంటే అంత పెద్దది మన బ్రహ్మాండం. సో ఎవరైతే నేను దేవుడు అని చెప్పుకుంటున్నారో లేదా ఆయన దేవుడు అని మనం నమ్ముతున్నామో, ఈ ఒక్క ప్రశ్న వేయండి. మనం అర్ధరాత్రి పడుకుంటే కొన్ని వందల వేల నక్షత్రాలు కనిపిస్తాయి. అది ఈ బ్రహ్మాండంలో. ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ నక్షత్రాల్లో అనేక మంది జనులు ఉన్నారు. సో నేను దేవుడు అని చెప్పుకునే వ్యక్తి అందరి హృదయాల్లో ఉన్నారా? అందరి హృదయాల్లో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసా? లేదు, ఇన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి యూనివర్స్లో. అందరి హృదయాల్లో అక్కడున్న జీవుల్లో లేదు, అక్కడ జరిగే వాతావరణంలో ఏం మార్పులు వస్తున్నాయి ఈ వ్యక్తికి తెలుసా? తెలుసు అంటే ఆయన భగవంతుడిని నమ్మొచ్చు, తెలియదంటే మాత్రం నమ్మకూడదు. సిద్ధులన్నంత మాత్రాన యోగి భగవంతుడు అవ్వలేడు. సో ఇవాళ మనం ఈ విషయాలను మాత్రం చాలా కూలంకషంగా చర్చిద్దాం. సో భాగవతం ఏం చెప్తుంది భగవంతుడి గురించి? వదంతి తత్తత్వ విధస్తత్వం ఈ జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. పరతత్వం 3 స్థాయిల్లో ఉంటుంది: బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. కొందరు ఏమంటారు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, గుడికి ఎందుకు వెళ్ళడం? కరెక్టే. బ్రహ్మం రూపంలో తను ఈ ప్రపంచం అంతా సృష్టి అంతా ఆవరించున్నాడు. పరమాత్మ దేవుడు నా హృదయంలో ఉన్నాడు, గుడికి ఎందుకు వెళ్ళడం? అది రైటే. ఎందుకంటే పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయాల్లో వెలుగొందుతున్నాడు అని భగవద్గీత చెప్తుంది, ఉపనిషత్తులు కూడా చెప్తాయి. కానీ ఈ 2 రియలైజేషన్స్ కూడా బ్రహ్మన్ పరమాత్మ పూర్తి రియలైజేషన్స్ కావు. భగవాన్ అన్నది పరతత్వానికి ఆక్రమిట్ట. భగవాన్ అంటే ఏంటి? ఇప్పుడు గుణవాన్ అంటే లేదా గుణవంతుడు అంటే మంచి గుణాలు ఉన్నవాడు. ధనవాన్ లేదా ధనవంతుడు అంటే డబ్బులు ఉన్నవాడు. విద్యావాన్ అంటే చదువు ఉన్నవాడు. మరి భగవాన్ అంటే ఏంటి? భగవాన్ అంటే ఒక లక్షణం కాదు, 6 లక్షణాలు ఉన్నాయని పరాశరముని వేదవ్యాసుడు తాలూకా తండ్రి ఆయన పరాశర స్మృతి అన్న పుస్తకం రాశారు. అందులో భగవంతుడు అన్నదానికి నిర్వచనం ఇస్తున్నారు. ఏమంటున్నారు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నంభాగైతింగణ. ఐశ్వర్యస్య భగవంతుడు ధనవంతుడు, ఎల్లవేళలా ఆయనకి మించిన ధనం ఎవరి ధరలేదు. వీర్యస్య తను బలవంతుడు, తనకు మించిన బలం ఎవరికీ లేదు. యశస్ అంటే తనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, తనకు మించిన పేరు ప్రఖ్యాతులు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు. ఈ బ్రహ్మాండాల్లో, ఈ బ్రహ్మాండమే కాదు భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లో ఎవరికీ లేదు. శ్రియ తనకు అందం ఉంది, తనకు మించిన అందం ఎవరికీ లేదు. జ్ఞాన తన జ్ఞానం ఉంది, తనకు మించిన జ్ఞానం ఎవరికీ లేదు. ఈ 6 ఉండి కూడా తను వైరాగ్య పూర్తిగా అన్నిటినీ వదిలి దేని నుంచి వైరాగ్య అంటే రాగం లేదు, అంటే అటాచ్మెంట్ లేదు దేనికి, కంప్లీట్గా తను డిటాచ్డ్. వైరాగ్యం ఉంది తనకి, తను మించిన వైరాగ్యవంతులు ఎవరు లేరు. ఈ 6 చెప్పి పరాశరముని ఏమన్నారు? భగవంతుడు ఎవరు అంటే కృష్ణ భగవానుడు అన్నారు. వేదవ్యాసులు కూడా భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడు మాట్లాడతారు. భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నలు వేస్తుంటే కృష్ణుడు సమాధానం చెప్తుంటాడు. అర్జునుడు ప్రశ్న అడిగినప్పుడు వేదవ్యాసులు ఏమంటారు? అర్జున వాచ అంటారు. అర్జున వాచ. కృష్ణుడు సమాధానం చెప్పినప్పుడు కృష్ణ వాచ అనరు, ఏమంటారు? శ్రీ భగవాను వాచ అంటారు. దీని వెనకాల చిన్న కథ ఉంది. మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ వెళ్ళారో లేదు తెలియదు, కానీ బద్రీనాథ్లో వ్యాస గుహ, గణపతి గుహ అని 2 ఉంటాయి, దగ్గరలోనే ఉంటాయి. సో వ్యాసుడు బృహత్ కార్యక్రమం ఒకటి చేపట్టాడు. ఏంటది? ఈ పుస్తకాలన్నింటినీ రాయాలి, కలియుగం వస్తుంది, కలియుగంలో ప్రజలకి జ్ఞానం అంత ఉండదు, మెమరీ అంత ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళకి గుర్తుపెట్టుకునేందుకు వీలుగా మనం పుస్తకం రూపంలో తెద్దామని చెప్పి ఏం చేశారు? వీటినన్నింటినీ గ్రంథీకరిద్దామన్నారు. అంటే తనకి ఎవరో ఒక వ్యక్తి లేఖకుడు కావాలి. ప్రతి వాళ్ళు అడిగితే మాకు టైం లేదంటే మాకు టైం లేదన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఒప్పుకున్నారు. ఆయన ఎవరైనా? గణపతి. సో వినాయకుడు ఏమన్నాడంటే, నువ్వు రోజుకో శ్లోకం చెప్తే నాకు కష్టం, ఎందుకంటే ఇది చాలా రోజులు వెళ్ళేలా ఉంది. నువ్వు మొదలు పెడితే ఆపకుండా వెళ్ళాలి, నువ్వు ఆపేస్తే నేను ఆపేస్తాను, అక్కడి నుంచి నేను రాయను. లేక ఒక లేఖకుడు దొరికితే
ఆయన కూడా ఇలా కండిషన్లు పెడుతున్నాడు, మళ్ళీ కొత్త వాళ్ళు దొరుకుతారో దొరకరో అని చెప్పి వ్యాసుల వారు ఏమన్నారు, సరే నీ కండిషన్ నాకు ఓకే, కానీ నాకు కండిషన్ ఉంది. ఏంటది? నేను చెప్పిన ప్రతిదీ నువ్వు అది తప్పో రైటో తెలియకుండా రాయకూడదు. అది రైట్ అని నీకు తెలిస్తేనే నువ్వు దాన్ని రాయాలి, తప్పైతే మాత్రం రాయకూడదు. లేదు భావం సరిగా లేదంటే రాయకూడదు. అది నీకు పూర్తిగా అర్థమైతేనే, దానిలో భావం సరిగ్గా ఉంటేనే, సశాస్త్రీయంగా ఉంటేనే దాన్ని నువ్వు రాయాలి అంటే వినాయకుడు ఏమన్నాడు, సరే. సో వ్యాసుడు ఎప్పుడు ముందు శ్లోకం చెప్పాలన్నా సరే దాన్ని కంపైల్ చేయడానికి వ్యాసుడికి టైం కావాలంటే ఏం చేశారంటే వ్యాసుల వారు ఒక పెద్ద కఠినమైన శ్లోకం ఇచ్చారంట. ఇచ్చినప్పుడు వినాయకుడు ఏం చేశాడు, ఆయన కూడా పెన్నెత్తి ఈ శ్లోకం తాలూకు అర్థం ఏంటి అని చెప్పి ఆలోచించారట. ఆ టైంలో వ్యాసుల వారు ఏం చేసేవారు, ఆ తర్వాత శ్లోకాన్ని తయారు చేసుకునే మనసులో మళ్ళీ చెప్పేవారు. ఈ విధంగా ఈ శాస్త్రాలన్నీ కూడా పూర్తయ్యాయి. వినాయకుడు గణపతి ఎవరు వ్యాసుల వారు చెప్తే వినాయకుల వారు రాస్తే ఈ శాస్త్రాలన్నీ పూర్తయ్యాయి అన్నమాట. భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుంది. సో మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తే ఏమంటున్నాడు, కృష్ణుడు మాట్లాడినప్పుడు శ్రీ భగవాన్ వాచ్ అంటున్నారు, కృష్ణ వాచ్ అనలేదు. వినాయకుడు కూడా అది తప్పని చెప్పలేదు. సో వినాయకుడికి డౌట్ లేనప్పుడు కృష్ణుడు భగవానుడు స్వయంగాని మనకి సందేహం అయితే ఉండకూడదు. అదేవిధంగా భగవద్గీతలో కృష్ణుడు 18 అధ్యాయాలు మాట్లాడడమే కాకుండా అర్జునుడి తాలూకా సందేహాన్ని నివృత్తి చేయడమే కాకుండా కృష్ణుడు అర్జునుడికి ఎన్నో విషయాలు చెప్తాడు. ముందు అధ్యాయంలో చూసాం భగవంతుడి తాలూకా నిర్వచనం ఏంటి, పరమభోక్త అంటే సుప్రీం ఎంజాయర్, సుప్రీం కంట్రోలర్ అంటే పరమ నియంత అంటే పరమేశ్వరుడు. అదేవిధంగా సుప్రీం ప్రొపరైటర్ అంటే ఈ ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నిటికీ కూడా తనే యజమాని అని భగవంతుడికి ఈ నిర్వచనానికి 3 పదాలు వాడాం. అండ్ పరమభోక్త అన్నిటినీ కలిగి ఉన్నవాడు, సర్వస్వతంత్రుడు, పరమ నియంత. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు, యాక్చువల్గా భగవంతుడికి ఒక నిర్వచనం అసమూర్ధ్వ అంటే ఎవరో తనకి సమానం కాదు, తనకంటే ఎక్కువ కాదు. తనకంటే ఎక్కువ అయితే మనం ఆయనే భగవంతుడు అంటాం, ఈయన ఎందుకు అంటాం. సో అసమూర్ధ్వ అంటే ముందు భగవంతుడు అనగానే ఆయనకి ఎవరు సమానం కాదు, ఆయనకంటే ఎవరు ఎక్కువ కాదు. నో వన్ ఈజ్ ఈక్వల్ టు హిమ్, నో బడీ ఈజ్ గ్రేటర్ దాన్ హిమ్. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో, భగవద్గీత అన్ని ఉపనిషత్తుల తారమైన గీతోపనిషత్తు, అలాగే అదేవిధంగా దాని తాలూకా ఫర్దర్ కంటిన్యూషన్ భాగవతం కూడా కృష్ణుడే భగవంతుడు అని చెప్పి నిర్ధారిస్తున్నాయి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయవ. అర్జున, నన్ను మించిన పరమసత్యం ఈ ప్రపంచంలో లేదు. నా అన్య మై సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయవ. ఒక సూత్రానికి ఒక దారానికి మణులు గుచ్చితే ఆ వెనకాల దారం ఎలా కనిపించదో అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎన్ని నియమాలు అయితే ఉన్నాయో మైక్రోకాస్మిక్, మ్యాక్రోకాస్మిక్, ఈ లాస్ అన్నీ ఎలా ఉన్నాయో, ఏదో లాస్ ఆఫ్ హీట్, లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మెకానిక్స్, లేదా యాటమిక్ లాస్, లేదు లాస్ ఆఫ్ మోషన్, ఇలా ఎన్నో ప్రకృతిలో ఎన్నో నియమాలు ఉన్నాయి. లేదా ఈ లాస్ ఆఫ్ గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తి, వీటన్నిటి ఎన్నో సూత్రాలు ఉన్నాయి. వాటి వెనకాలన్న పరమసత్యం ఎవరు? కృష్ణుడు ఏమంటున్నాడు, నేను నా అన్య, నన్ను మించి వేరెవరు లేరు. ఇప్పుడు మీరు ఒక చక్కటి పూలదండ తీసుకోండి, ఆ పూలదండలో వెనకాల దారం కనిపిస్తుందా? కనిపించదు. ఆ దారం ఉండబట్టి ఈ పూలన్నీ చక్కగా అమర్చబడి ఉన్నాయి.
సో గత అధ్యాయంలో చెప్పినట్టు సూర్యుడు లేదు గ్రహాలు వాటి పరిధుల్లో సరిగ్గా వెళ్తున్నారు, ఋతువులు మారుతున్నాయి, ప్రకృతి నియమం తప్పకుండా జరుగుతుంది. వీటన్నిటి వెనకాల ఎవరున్నారు? కృష్ణుడే ఉంటున్నాడు, నేను అంటున్నాడు. నా అన్య, నన్ను మించి ఎవరు లేరు అంటున్నాడు కృష్ణుడు. అన్నిటికీ ఎవరైతే కారణం? భగవంతుడికి ఒక నిర్వచనం ఏం చెప్పాం? తను సర్వకారణ కారణం, అన్నిటికీ తనే కారణం. సో కృష్ణుడే ఉంటున్నాడు భగవద్గీతలో, అది కూడా నేనే అంటున్నాడు. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధ భావ సమాన్విత. అర్జున, ఆధ్యాత్మిక జగత్తు, ఈ మొత్తం విశ్వాన్నంతటినీ మీరు తీసుకుంటే భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు అని విభజిస్తే అందులో భౌతిక జగత్తులో అనేక బ్రహ్మాండాలు ఉన్నా అది 1/4 మాత్రమే భౌతిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తు దానికి 3 రెట్లు ఎక్కువ. మూడు వంతులు ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు 1 వంతు మాత్రమే. సో ఇక్కడ అనేక వేల కోట్ల బ్రహ్మాండాలు అక్కడ ఇక్కడ ఉన్నాయి. కృష్ణ ఉంటున్నాడు, ఈ రెండిటి కారణం నేనే. అహం సర్వస్య ప్రభవ మొత్తం సర్వం ప్రవర్తతే. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? నన్ను తెలివితేటలతో శ్రద్ధగా పూజిస్తారు. ఇది ఎవరికైతే తెలుసో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ధీ అంటే బ్రెయిన్, బుధ అంటే తెలివైన వాళ్ళు అని. బుధభావ సమాన్విత అంటే కృష్ణుడిని ప్రార్థించడంలో, కృష్ణుడిని సేవించడంలో సెంటిమెంట్ లేదు. నాకు ఫ్లూట్ అంటే ఇష్టం అందుకని నేను కృష్ణుని పూజిస్తాను, నాకు బాణం అంటే ఇష్టం అందుకని నేను రాముని పూజిస్తాను, అది కాదు. కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరికైతే ఈ విషయం అర్థమవుతుందో అన్ని లోకాలకి నేనే కారణం, ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి, ఈ ప్రకృతికి పంచభూతాలకి అన్నిటికీ నేనే కారణం అని ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు తెలివైన వాళ్ళు నన్ను శ్రద్ధతో పూజిస్తారు. బుధ వాళ్ళు తెలివైన వాళ్ళు. అందుకని ఎవరైతే కృష్ణ భక్తులో వాళ్ళలో సెంటిమెంట్ లేదు అంటున్నారు అన్నమాట. భగవంతుడు అంటే పరమభోక్త, పరమ నియంత అని ఒక నిర్వచనం చూసాం. దానికి ఒక శ్లోకం భగవద్గీతలో ఉంది. కృష్ణుడు ఏమంటున్నాడు? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అర్జున, నేనే సర్వభోక్తని, యజ్ఞ తపసాం. సో ప్రపంచంలో ప్రతి యజ్ఞానికి దాని తాలూకా ఆ భోక్తని ఎవరు? నేనే. తానే ఈ ప్రపంచాన్ని అంతని సృష్టి